సేఫ్ సైడే ఉన్నా అండి. సేఫ్లోనే ఉన్నారా? సో అంతవరకు పర్వాలేదు. ఇండస్ట్రీకి వచ్చినందుకు ఆర్థికంగా నిలదొక్కున్నారు. అజ్ఞానం కూడా చాలా బలం అండి. నాకు అది లేదు ఇది లేదు అనిపించదు కదా, ఉన్నదంతా బాగుందంట. అది వేరే. ఇప్పుడు అజ్ఞానంతో అన్నమాట ఇది. ఇదండి అవన్నీ లేకపోవడం మరి అజ్ఞానం కదండి. లౌకికంగా ప్రాపంచికంగా నాకు ఇది అని ఎక్కువ అనేసుకున్నాం అనుకోండి. అవును, అశాంతి. అశాంతి. అవును, అరే చాలా ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు, బాగుంది, సంతృప్తి. నేను చెప్తాను అవన్నీ లేకపోవడం మరి చాలా మట్టుకి ఇబ్బంది లేకపోవడమే కదండి. సో మీలో ఇంకా పర్సనల్ హాబీస్ ఏంటి? ఇప్పుడు మామూలుగా ఏంటంటే కామెడీ అంటే అందరికి తెలిసిందే. రైటర్గా కూడా ఇప్పుడు పాపులర్, గొప్పగా కాకపోయినా అట్లీస్ట్ రికగ్నిషన్. అంతే అంతే. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా టాలెంట్స్ హాబీలాగా? నేను పాడటం అంటే ఏం చేశారేంటి కొంపతీసి? ఏదండి? పాడటం లేదండి, అంత పాడువాడిని కాదు. అదే ఓకే. పాటలు వింటాను కానండి, అదేవో నాకు నచ్చినవి, అది అందరికి నచ్చాలని లేవు ఆ పాటలు. ఘంటసాల గారి, బాలసుబ్రహ్మణ్యం గారి, సుశీల్ గారివి, అంటే ఈ లెక్క పాత పాటలు మించి పాత పాటలు వింటాం. ఇప్పటి పాత పాటలు అంటే అండి నాకు అది జ్ఞాపకంలా ఉంటుంది. మా ఊరి కేశవస్వామి గుడి మీద ఒక పాట గ్రామ్ఫోన్, అది చాలా గొప్పగా కనిపించేది కూడా. కాకిని ఇక్కడ దాకా ఉండేది, బన్నీ వేసుకొని మేము పిల్లలం గుళ్ళో వెళ్ళడా తిట్టివాడు. అతనేమో చిన్ని చేతులతో టీ పట్టుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి బుద్ధిమంతుల్లో పాట ఇవ్వ అని బయటకు వచ్చి పిల్లలతో ఇప్పుడు ఆ పాట వస్తుంది చూడు కటింగ్ ఇవ్వటం. టాటా వీడుకోలు ఘంటసాల గారు చుట్టూలో ఉన్నాయి అంటే మీకు సంబంధించింది అనుకుంటారు, చిన్నప్పుడే ఉంది అనుకుంటా. ఆ పాట వినగలగటం అనేది ఆ కేశవస్వామి కళ్యాణం వస్తేనే మాకు. ఓకే. పొలం వెళ్ళి వస్తున్నాం అనుకోండి, అదిగో నవలోకం అని తెరలుగా వినబడేది. అందుకని నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. ఓకే. సో ఓళ్ళలో గ్రామ్ఫోన్ రికార్డ్ వేసేవాళ్ళండి, పంచాయతీ ఏదో ఈ అమ్మాయి బాగుంది అనుకున్న రోజుల్లో ఎవరిని అనుకుని నేను అప్పుడు దేవతయే దిగి వచ్చాను ఆ పాట వస్తుంటే అది గుర్తుకొస్తుంటుంది. అలా ఆ జ్ఞాపకాలతో ముడిపడి ఇష్టమైన పాటలండి అన్వయించుకుంటూ. సంగీతం ఏమాత్రం తెలియదండి, కానీ బాగానే ఒకటి రెండు చరణాలు బాగానే పాడుతున్నారే. లేదండి.